రోజులో ఒక రోజు వాస్ లెహిట్స్ టెక్నీషియన్ నగరం లిట్ల మెత్తని హంశబ్దంతో మేల్కొంటుంటుంది. వేలాది మంది తమ రోజును ఒక సాధారణ రైట్తో ప్రారంభిస్తారు. దానిని సాధ్యం చేసే నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణుల గురించి తెలియదు. ఇది వాస్ లెస్ టెక్నీషియన్ కా. ఇది పతన్ జీవితంలో ముఖ్యమైన కానీ తరచుగా కనిపించని హీరో. దినచర్య తనియల నుండి సంక్లిష్టమైన సంస్థాపనల వరకు వారి పని లెక్కలేనన్ని మందికి భద్రత మరియు సజావుగా పని చేయడాన్ని నిర్ధారిస్తుంది. వాస్ లిట్స్ టెక్నీషియన్ బూట్లలోకి అడుగుపెట్టి వారి జీవితంలో ఒక రోజు అనుభవించండి. సూర్యోదయానికి ముందే మేల్కొల్లడం భావించుకోండి. నగరం ఇంకా నిద్రలోనే ఉంది. మన టెక్నీషియన్, అతన్ని డేవిడ్ అని పిలుద్దాం, మరొక బిజీ రోజు కోసం సిద్ధమవుతాడు. అతను తన పరికరాన్ని తనిఖీ చేస్తాడు, తన షెడ్యూల్ను సమీక్షిస్తాడు మరియు ఒక కప్పు కాఫీని తాగుతాడు. ప్రతిరోజు దినచర్య నిర్వహణ నుండి యాహించని మరమ్మతుల వరకు కొత్త సవాళ్లను తీసుకువస్తుంది. కానీ ఒక విషయం స్థిరంగా ఉంటుంది: ప్రజలను సురక్షితంగా మరియు సమర్థవంతంగా కదిలిస్తూ ఉండేలా కట్టుబడి ఉంటుంది. నగరంలోని ఒక నిర్దిష్ట జోన్కు బాధ్యత వహించే బృందంలో డేవిడ్ భాగం. అతని రోజు ప్రణాళికాబద్ధమైన పనులు మరియు అత్యవసర కాల మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగేలా మరియు ప్రజలు ఎటువంటి ఆటంకం లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చూసుకోవడంలో అతని నైపుణ్యం చాలా కీలకం. డేవిడ్ని అతని రోజంతా అనుసరిస్తూ నగరాన్ని కదిలిస్తూ ఉండటానికి అంకితభావం, నైపుణ్యం మరియు ఖచ్చితత్వాన్ని చూద్దాం. డేవిడ్కి మరో రోజు ప్రారంభాన్ని సూచిస్తూ అలారం గడియారం మోగుతుంది. తన రోజును ప్రారంభించడానికి చాలా మంది తన నైపుణ్యాన్ని నమ్ముకుంటారని తెలుసుకుని అతను సూర్యుడికి ముందే లేస్తాడు. త్వరగా అల్పాహారం తీసుకున్న తర్వాత అతను తన వాస్ లెక్స్ యూనిఫామ్ను ధరించాడు. యూనిఫామ్ కేవలం దుస్తులు మాత్రమే కాదు, ఇది బాధ్యత మరియు నమ్మకానికి చిహ్నం. డేవిడ్ తన టూల్ కిట్ను చాలా జాగ్రత్తగా తనిఖీ చేస్తాడు. ప్రతి సాధనం దాని స్థానంలో ఉందని నిర్ధారిస్తుంది. తప్పుగా ఉంచిన స్క్రూ డ్రైవర్ లేదా తప్పిపోయిన మల్టీమీటర్ అంటే త్వరిత పరికరం మరియు ప్రధాన ఆలస్యం మధ్య వ్యత్యాసం. అతను ఆపై వాస్ లిట్స్ సిస్టంలోకి లాగిన్ అవుతాడు. ఆ రోజు కోసం అతని షెడ్యూల్ను సమీక్షిస్తాడు. అతని మొదటి నియామకం డంటన్లోని ఒక రద్దీగా ఉండే ఆఫీస్ స్థానంలో దినచర్య నిర్వహణ తనిఖీ. తన టుడూ బాక్స్ చేతిలో మరియు రోజువారీ షెడ్యూల్ను ప్రదర్శించే టాబ్లెట్తో డేవిడ్ బయలుదేరాడు. నగరం నెమ్మదిగా మేల్కొంటుంది మరియు దానిని సజావుగా నడుపుకోవడంలో తన పాత్రను పోషించడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. ప్రతి చప్పుడు, ప్రతి గురక, లిఫ్ట్ చేసే ప్రతి సూక్ష్మ కంపనం డేవిడ్కి ఒక సందేశం లాంటిది. దాని ఆరోగ్యం మరియు పనితీరు గురించి ఒక కన్ను చెబుతుంది. తెల్లవారుజామున ట్రాఫిక్ గుండా వెళుతుండగా అతను తనపై ఆధారపడిన వ్యక్తుల గురించి ఆలోచిస్తాడు. తమ డెస్క్లకు పరుగెత్తే ఆఫీస్ ఉద్యోగులు, అర్ధరాత్రి సినిమా నుండి ఇంటికి తిరిగి వచ్చే కుటుంబాలు, వస్తువులను రవాణా చేసే డెలివరీ సిబ్బంది, వారి భద్రత మరియు సౌలభ్యం అతని ప్రాధాన్యత. డేవిడ్ ఆఫీస్ భవనానికి చేరుకుని నేరుగా లిఫ్ట్ వ్యవస్థకు వెళ్తాడు. అతను భవన నిర్వాహకుడిని స్నేహపూర్వకంగా పలకరించి పనిలోకి దిగుతాడు. అతని మొదటి పని లాగ్లను తనిఖీ చేయడం. ఈ డిజిటల్ రికార్డులు లిక్ పనితీరు యొక్క వివరణాత్మక చరిత్రను అందిస్తాయి, ఏదైనా అసాధారణ కార్యాచరణను ఫ్లాగ్ చేస్తాయి. అతను ఆపై ఎలక్ట్రిక్ షాప్లోకి ప్రవేశిస్తాడు. ఇది కేబుల్స్, పుల్లీలు మరియు మోటార్ల చిక్కనైది. అతను ప్రతి భాగాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు. దుస్తులు మరియు చిరిగిపోయే సంకేతాల కోసం చూస్తాడు. డేవిడ్ అదులుగా ఉన్న స్క్రూలను బిగించాడు, కదిలే భాగాలను ద్రవపదార్థం చేస్తాడు మరియు లిఫ్ట్ యొక్క భద్రతా లక్షణాలను పరీక్షించడానికి ప్రత్యేక పరికరాలను ఉపయోగిస్తాడు. దినచర్య నిర్వహణ అంటే సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాదు, వాటిని నివారించడం గురించి. సంభావ్య సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా డేవిడ్ పరికరాల యొక్క దీర్ఘాయువును మరియు ముఖ్యంగా ప్రయాణికుల భద్రతను నిర్ధారిస్తుంది. చిన్న పని చేయకపోవడం కూడా దృష్టిలో ఉంచుకుంటే పెద్ద సమస్యగా మారవచ్చని అతనికి అర్థమైంది. నిర్వహణ తనిఖీని పూర్తి చేసిన తర్వాత డేవిడ్ తన పరిశోధనలను చాలా జాగ్రత్తగా నమోదు చేస్తాడు. కాలక్రమేణా లిఫ్ట్ యొక్క ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి మరియు భవిష్యత్ నిర్వహణను షెడ్యూల్ చేయడానికి సమాచారం చాలా ముఖ్యమైనది. అతను తన తదుపరి నియామకానికి సమీపంలోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో మరొక దినచర్య తనిఖీకి వెళ్తాడు. ప్రతి భవనం, ప్రతి లిఫ్ట్ వ్యవస్థ ప్రత్యేకమైనది, దాని స్వంత సవాళ్లు మరియు బహుమతులను అందిస్తుంది. ఈరోజు డేవిడ్కి సాధారణ రోజు కాదు.
కొత్తగా నిర్మించిన ఆకాశహార్మ్యంలో సరికొత్త లిఫ్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసే బృందంలో అతను భాగం. క్రేన్లు భారీ భాగాలను ఎత్తివేస్తుండగా గాలి ఉత్సాహంతో ఉంటుంది. డేవిడ్ మరియు అతని బృందం సరైన సమకాలీకరణలో పనిచేస్తారు. వారి కదికలు ఖచ్చితమైనవి మరియు సమయోచితమైనవి. సంస్థాపన ప్రక్రియ ఇంజనీరింగ్ మరియు నైపుణ్యం యొక్క సంక్లిష్టమైన బ్యాలెట్. ప్రతి భాగాన్ని సరిగ్గా సమలయనం చేసి సురక్షితంగా బిగించాలి. డేవిడ్ బ్లూ ప్రింట్లను జాగ్రత్తగా అనుసరిస్తారు. ప్రతి కోలత మరియు కనెక్షన్ను 2 సార్లు తనిఖీ చేస్తారు. చిన్న తప్పు లెక్కింపు కూడా తీవ్రమైన పరిణామాలు కలిగిస్తుందని అతనికి తెలుసు. బృందం తమ లక్ష్యం వైపు అవిశ్రాంతంగా పనిచేస్తుండగా గంటలు చురుకుదనంతో మారుతాయి. వారు బాహించని సవాళ్లను ఎదుర్కొంటారు, త్వరగా ఆలోచించరు మరియు వినూత్న పరిష్కారాలను కోరుతారు. కానీ అన్నింటి ద్వారా వారి దృష్టి అచంచలంగా ఉంటుంది. భవనం నివాసుల కోసం సురక్షితమైన మరియు నమ్మదగిన లిఫ్ట్ వ్యవస్థను అందించడం. సూర్యుడు అస్తమించడం ప్రారంభించినప్పుడు సంస్థాపన పూర్తవుతుంది. డేవిడ్ వారి చేతి పనిని మెచ్చుకోవడానికి వెనక్కి తగ్గుతాడు. అతనిపై భావన కరుగుతుంది. ఈ లిఫ్ట్ చివర్లో ప్రతిరోజు వేలాది మందిని రవాణా చేస్తుందని, వారి పని ప్రదేశాలకు, వారి ఇళ్లకు మరియు వారి జీవితాలకు అనుసంధానిస్తుందని అతనికి తెలుసు.